సెన్సెక్స్ మళ్లీ 19,000 మార్క్ దాటింది. మూడీస్ రేటింగ్ అంచనాలతో మొన్న ఏకంగా 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 200 పాయింట్లు ఎగిసింది. ప్రస్తుతం సూచీ 220 పాయింట్లకు పైగా లాభంలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 4న 19,000 మార్క్ తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2 నెలల వ్యవధిలోపే మళ్లీ 19,000 మార్కును దాటింది. డిసెంబర్లో మార్కెట్ బాగా బలపడుతుందన్న సెంటిమెంట్ ర్యాలీకి కారణమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్ లో బుల్ దూకుడు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా బిజినెస్ అనలిస్ట్ కృష్ణ గారిని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ సడన్ గా ఈ స్టాక్ మార్కెట్ పెరగడానికి కారణాలు ఏంటంటారు? అలాగే ఇది ఎన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది? ఫస్ట్ థింగ్ నేను అంటుంది ఏంటంటే చాలా కొద్ది టైంలో ఇంత పెరగడం అనేది మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల తర్వాత మళ్ళీ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైనా పెరగడం అనేది చాలా షార్ట్ టైంలో చాలా ఫాస్ట్ గా పెరుగుద్ది. అప్పుడు వచ్చిన ప్రాఫిట్లు జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. తర్వాత కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. మెయిన్ కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే మూడీస్ వాళ్ళు రేటింగ్ తగ్గిస్తారనుకున్నారు, వాళ్ళు తగ్గించలేదు. సో దానివల్ల రాబోయే రోజుల్లో వేరే పెద్ద ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ కూడా రేటింగ్ మెయింటైన్ చేయడానికి అలవాటు అవసరం ఉంది. సో అది అనుకుంటున్నారు. రెండోది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రిటైల్ రంగంలో కూడా పాస్ అయ్యడానికి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా మంది ఏంటంటే ఈ పార్లమెంట్ సమావేశంలో కాదు, మధ్యంతర ఎన్నికలు రావచ్చు అని కూడా అనుకోవడం జరిగింది. అది కూడా కాకుండా ఏంటంటే ప్రధానమంత్రి ఇప్పుడు నగదు బదిలీ పథకం కూడా పెడదామని అంటున్నారు అనమాట. సో దానివల్ల కూడా లాంగ్ టర్మ్ లో ఏంటంటే సబ్సిడీ భారం తగ్గడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పెట్టుకొని ఇండియా రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది అనుకుని స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ప్లస్ అదే కాకుండా ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా రీసెంట్ గా వచ్చే సంవత్సరం 23,000 వరకు కూడా ఇండెక్స్ వెళ్ళడానికి అవకాశం ఉందని కూడా రిపోర్టులు రాయడం జరిగింది. సో ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లో పెట్టుకుని మార్కెట్ పెరుగుతా ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్.